కడప నగరంలోని ప్రకాష్ నగర్లో చర్చి నందు ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం దైవ సేవకుల సదస్సు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. పని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి దేవుని పక్షాన వారు నిలిచారు, మరణించారు, వారు దేవుని సన్నిధికి పోయారు. వారి హానోకు కావచ్చు, మరి ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, వీరందరూ కూడా వారు మనకు మార్గదర్శనం. వారిని అనుసరించి సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, వారు ఏ విధంగా మేలు పొందాలి కొంచెం సందేశం. ఈరోజు మనం అందరూ కూడా ఒక రూపాంతరం, సేవకులు అంటే సచిన పాయలు అన్నట్టుగా కాకుండా సేవకులు చాలా అనేక నా పేరు మల్లె విజయభాస్కర్. నేను ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి యువగలములతో సూపర్ శిక్షలు అయితే మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మీరు ఖచ్చితంగా మరి క్రైస్తవ సంక్షేమ నిధికి నిధులు కేటాయించి మరి మైనార్టీ నిధుల ద్వారా క్రైస్తవ పాస్టర్లకి అనేక మరి సంక్షేమ పథకాలను వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కూడా ఈ సందర్భం మేము కోరుతూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 23 మండలాలు, నగరాలు, మండలాలు కమిటీలు వేయడం జరిగింది. మిగిలిన మండలాలు కూడా మేము త్వరలోనే కమిటీలు పూర్తి చేస్తాం. ఈరోజు ఆయా జమ్మలమడుగు, మరి అలాగే పౌరమామెల్ల, కలసపాడు, కొన్ని మండలాల నుంచి మరి జిల్లా అధ్యక్షులు, మరి సెక్రటరీలు కూడా హాజరయ్యారు. ఇంకా కొంతమంది రేపటి మీటింగ్లో, అంటే నెక్స్ట్ మీటింగ్కు మరొకసారి మరి నియోజకవర్గ స్థాయిలో మేము మీటింగ్లు పెడతాము. ఆ రోజున హాజరై మిగతా కమిటీలు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు క్రైస్తవ సంక్షేమానికి నిధులు కేటాయించండి, మాకు ఏ విధమైన ఇబ్బంది కలిగించవద్దని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. క్రైస్తవ సమస్యలను సరిగా స్పందించడం అనేది మాకు ఒక బాధగా అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు క్రైస్తవులకు ఉన్నారా మరి లేరా అన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము వారైతే ఏమైతే కమ్యూనిటీ హాల్ కావాలని ఇప్పుడు బీసీ భవనం ఏ విధంగా ఓల్డ్ డ్రీమ్స్లు ఇచ్చారో అదేవిధంగా క్రిస్టియన్ భవనం కూడా మా కడపలో కావాలని కూడా మేము అడిగాము. అది అమలు చేయాలని కూడా మేము వారికి విజ్ఞప్తి